గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ హృదయపూర్వక నమస్సుమాంజలు. మరి ఒక విజ్ఞప్తి, వీడియోను చివరిదాకా చూడండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్లో పెట్టండి. ఆధ్యాత్మిక విషయములపై ఆసక్తి గల మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి. ముఖ్యముగా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ప్రబోధముల వెలుగులో కీర్తిశేషులు బ్రహ్మశ్రీ పాతూరి ప్రసన్న గారు రచించిన సేవాయోగములోని 17వ భాగము, శాంతిని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించే మార్గం శ్రేయో మార్గము అనే విషయాన్ని తెలుసుకుందాం. వ్యక్తి యొక్క అభివృద్ధి సమాజం మీద, సమాజం యొక్క అభివృద్ధి వ్యక్తి మీద పరస్పరము ఆధారపడి ఉంటాయి. వ్యక్తి లేనిదే సమాజం లేదు, సమాజం లేనిదే వ్యక్తి లేడు. ఒక చెట్టు వనం కాదు, అనేక చెట్ల సముదాయమే వనం. అలాగే ఒక మనిషి సమాజం కాడు, అనేక మంది వ్యక్తుల సమిష్టి స్వరూపమే సమాజం. ఈనాడు వ్యక్తిగతంగా మనిషి సుఖశాంతులతో కానీ లేదా దుఃఖ దారిద్ర్యాలతో కానీ బతుకుతున్నాడు అంటే అందుకు బాధ్యత సమాజం మీద కూడా ఉంది. అలాగే మానవ సమాజం యొక్క సమిష్టి ప్రగతి కోసం వ్యక్తి కూడా కృషి చేయాల్సి ఉంటుంది. మన అభివృద్ధికి దోహదం చేస్తున్న సమాజానికి మనం ఏం చేస్తున్నాం అని ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మన జీవితాల్లో మనం ఎదుర్కొనే అనర్థాలకు, బాధలకు మొదటి కారణం మన శ్రేయో మార్గాన్ని కాదని కేవలం ప్రియమును కలిగించే మార్గాన్ని అనుసరించటమే. భగవాన్ బాబా వారి మాటల్లో చెప్పాలంటే మనం సంపదనే కోరుకుంటున్నాం కానీ శాంతిని కోరుకోవటం లేదు. భౌతిక సుఖానికి ఇచ్చిన విలువ మనస్సు పొందే ఆనందానికి ఇవ్వటం లేదు. ధాన్యరాశులు దాచిపెడుతున్నాం కానీ ఆకలి గూర్చి ఆలోచించటం లేదు. మందులు ఉత్పత్తి చేస్తున్నాం కానీ ఆరోగ్యం అభివృద్ధి చేసుకోవటం లేదు. ఈ రీతిగా కేవలం డబ్బును, సుఖాన్ని కోరుకోవటం ప్రియం కలిగించే మార్గం. శాంతిని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కోరుకునే మార్గాన్ని శ్రేయో మార్గం అంటారు. ప్రియమును కలిగించేవి మన ఇంద్రియాలకు తాత్కాలికంగా సుఖాన్నే కలిగిస్తాయి, కానీ కాలక్రమంలో ఈ ఇంద్రియ సుఖం దుఃఖాంతం అవుతుంది. కానీ మొదట్లో శ్రమకరంగా ఉన్నా రాను రాను అది సుఖంగా అంతం కావటం శ్రేయో మార్గం. దురదృష్టవశాత్తు మనలో ఈ విచక్షణ లోపించడం చేత ప్రియమును కలిగించే వస్తుజాలాన్ని సంపాదించుకోవటంలోనే బ్రతుకంతా గడిచిపోతోంది. ఈ ప్రియాలు మనకు ఆత్మ కళ్యాణం కలిగించలేవు. భగవాన్ బాబా వారి ప్రబోధాల్లో ఒక ప్రత్యేకత ఉంది. విషయ కర్మలు వేరు, శ్రేయో కర్మలు వేరు అని విడమరిచి వివరిస్తారు భగవాన్ బాబా ధ్యానవాహినిలో. మనం కోరవలసింది విషయ సుఖాన్ని, మనస్సుకు, ఇంద్రియాలకు ప్రీతి కలిగించే కర్మలు కావు. మనం ఎంచుకోవలసినది శ్రేయో కర్మలనే అంటారు భగవాన్ బాబా. శ్రేయస్సు కోసం చేసే సాధన ముందుగా వ్యక్తితోనే ప్రారంభమవుతుంది. తరువాత అది సమాజ సాధనగా, విశ్వ సాధనగా వికసిస్తుంది. ఒక బిచ్చగాడు మరొక బిచ్చగాడిని శ్రీమంతుని కావించలేడు. సంపన్నుడు మాత్రమే భిక్షకుని కొంతవరకు ఆనందపరచగలడు. అదేవిధంగా ఆనందమయుడే ఆనందమును అందించుటకు సమర్థుడు కాగలడు. స్వప్రయత్నం చేత జీవితాన్ని ఆనందమయం చేసుకోవటానికి సాధన సలపాలి. సాధన 3 విధాలు: వ్యక్తి సాధన, సమాజ సాధన, విశ్వ సాధన. ఒక పుష్పము హారము కాదు,
ఒక వృక్షము వనము కాదు. అనేక వ్యక్తుల సాధన సంపత్తి చేరికగా ఉన్నప్పుడే అనంతమైన దివ్యత్వమును ఏకత్వమును దర్శింపచేస్తుంది. వ్యక్తిని సమాజాన్ని విడదీయరు భగవాన్ బాబా. వ్యక్తి సమాజాన్ని శరణు వేడాలి. సమిష్టి శ్రేయస్సుకై వ్యక్తి సేవ చేయాలి. బుద్ధిని సంఘమును ధర్మమును శరణు వేడక ఆశ్రయించనిదే సేవ చేస్తున్నామనే భావం కూడా సరి అయినది కాదు. ఈ సేవ బుద్ధియోగంతో కూడినదై సమాజ వికాసానికి దోహదం చేసేది అయి ధర్మమును ప్రతిష్ఠించేదిగా ఉంటుంది. సమాజ శ్రేయస్సు కోసం చేసే సేవలో ఈ 3 దృక్పథాలు తప్పక ప్రతిబింబించాలి. లేకపోతే సమాజ శ్రేయస్సు లభించదు. బుద్ధిహీనమైనది అధర్మ ప్రవృత్తితో కూడిన సేవ ఎంత గొప్పదైనా సమాజ శ్రేయస్సుకు దోహదం చేయదు. కనుక శ్రేయో మార్గం అనేది ఈ బుద్ధి సంఘ ధర్మములను ఆశ్రయించి సేవ చేయటంలో ఉంటుంది. నేను మానవుడనై పుట్టినందుకు ఏ విధమైన ప్రవర్తనతో ఉన్నాను? మానవ ప్రవర్తనలో ఉన్నానా లేక పశు ప్రవర్తన ఎందున్నానా అని విచారణ సల్పాలి. ఇదే బుద్ధిని శరణు వేడటం. సంఘతత్వమునకు తన తత్వమునకు గల వ్యత్యాసము గుర్తించాలి. తన క్షేమమును తన ఆనందమును తన సుఖమును ఏ విధముగా కోరుకుంటున్నాడో సంఘము యొక్క ఆనందమును సుఖమును క్షేమమును కూడా గుర్తించటానికి ప్రయత్నించాలి. సంఘం క్షేమంగా ఉన్నప్పుడే వ్యక్తి క్షేమము కూడా అభివృద్ధి అవుతూ ఉంటుంది. సంఘము యొక్క క్షేమం పైన తన క్షేమము ఆధారపడి ఉంటుంది. సంఘము యొక్క విరాట్ స్వరూపమే దేశము. దీనినే సంఘమును శరణు వేడి సేవ చేయటంగా భగవాన్ బాబా వివరిస్తారు. మానవుడు ఏ సంఘంలో కలిసి ఉంటాడో ఆ సంఘం చేతనే పోషింపబడుతూ రూపొందింపబడుతూ ఉంటాడు. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు నా జన్మ హక్కు అనుకుంటాడు మానవుడు. అయితే సమాజానికి కూడా ఆ మానవుని చేత సేవ చేయించుకునే ప్రాథమిక హక్కు కూడా ఉంటుంది. మానవుని హక్కును కూడా అధిగమించేది ఈ సమాజం యొక్క హక్కు. కనుక సమాజం మానవుని చేత సేవ చేయించుకునే తన హక్కును మానవుని ముందు ఉంచుతుంది. ఈనాడు మనం తెల్లవారితే యోగము, మధ్యాహ్నం భోగము, రాత్రి రోగముగా బ్రతుకుతున్నాం. ఏ పని చేసినా ఏమి సుఖము, ఏమి ఆదాయము, ఏమి ఫలము అని యోచిస్తున్నామే కానీ నా వల్ల సమాజానికి ఏమి ఫలము, నా వల్ల లోకానికి ఏమి ఫలితము అని ఆలోచించటం లేదు. వన్ వే ట్రాఫిక్ కాదు. ఇది చక్కగా గుర్తుంచుకోవాలి. ఇవ్వాలి, ఇచ్చి పుచ్చుకోవాలి. ఎప్పుడూ మనం పుచ్చుకోవటానికే సిద్ధంగా పోతున్నాం కానీ ఇవ్వటానికి ఏమాత్రము ముందుకు పోవటం లేదు. సమాజంలోని ప్రతి వ్యక్తి సమాజంలోని ఒక అంతర్భాగమే. కన్ను, చెవులు, ముక్కు, చేతులు, కాళ్ళు ఇవన్నీ వేరువేరుగా కనిపించుతూ ఉన్నా అన్నీ ఒకే మనిషిలోని అంతర్భాగాలే. మనిషికి సమాజానికి గల సంబంధం ఇలాంటిదే అంటారు భగవాన్. దారిలో కన్ను ముళ్ళును చూచిన తక్షణమే కాలు దానిని దాటుతుంది. కన్ను చూచింది, కాలు దాటింది. కాలికి ముళ్ళు నాటితే కన్ను ఏడుస్తుంది. ఇది సన్నిహిత సంబంధం. గ్రామము శరీరం వంటిది. గ్రామములోని ఇళ్ళన్నీ శరీరములోని అంగముల వంటివి. ఎవరికి ఏ బాధ కలిగినా మనకే ఆ బాధ కలిగినట్లు భావించాలి. ఇవాళ వారికి కలిగింది, రేపు మనకు కలగవచ్చు. చెప్పటానికి వీల్లేదు. ఒకరికొకరు సహాయకారిగా ఉండాలి. ఎవరిని మనస్సులు నొప్పించే మాటలు మాట్లాడకూడదు. ఎందుకనగా కాలు జారితే కలుగదు నష్టము, నోరు జారితే నరకమేగా. కాలు జారితే ఏ డాక్టర్ దగ్గరకో వెళ్ళి బ్యాండేజీ కట్టి పుండును మాన్పుకోవచ్చు. కానీ మనస్సుకు గాయమైతే దానిని ఎవరూ మార్చలేరు. అదే ద్వేషముగా రూపొందుతుంది, అసహ్యముగా కక్షగా తయారవుతుంది. మనిషికి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాన్ని మరపించి రాక్షసుల మాదిరిగా ప్రవర్తింపచేస్తుంది. కనుక ఎవరినైనా మంచి మాటలతో, మధురమైన మాటలతో పలుకరించాలి. అది సరి అయిన పద్ధతే. కానీ ఈనాడు మానవులు ఏం చేస్తున్నారు? అందరూ తమను గౌరవించాలని కోరుతున్నారు, కానీ ఇతరులను గౌరవించటం లేదు. గౌరవాన్ని
ముందు ఇచ్చి తర్వాత పుచ్చుకో. మంచి మాటలతో ముందు ఇతరులతో స్నేహం చేసుకొని మనం కూడా ఇతరులతో స్నేహంగా ఉండాలి. ప్రతి విషయంలోనూ ఇచ్చి పుచ్చుకునే తత్వం ఉండాలి. ప్రతి వ్యక్తి తన కోసం తాను బ్రతకటం కాకుండా తన కుటుంబం కోసం, తన సమాజం కోసం కూడా బ్రతుకుతాడు. ప్రపంచంలో ఎవరు బాధలను అనుభవిస్తున్నా తనకు కూడా సంబంధం ఉంటుంది. దేశం బాగుంటే నేను బాగుంటాను. సమాజం కష్టములను ఎదుర్కొంటుంటే తాను కష్టాలను ఎదుర్కోవాలి. నా గ్రామం బాగున్నప్పుడే నేను బాగుంటాను. గ్రామం ఏమైపోయినా తన ఇల్లు మాత్రం బాగుండాలని ఎవరు అనుకోవటానికి వీలు లేదు. సమాజంలో పుట్టి, సమాజంలో పెరిగి, సమాజంలో జీవించే వ్యక్తి సమాజానికి దూరంగా క్షణకాలమైనా జీవించటానికి వీలు లేదు. అప్పుడు సమాజం నిమిత్తమే తాను జీవిస్తున్నానని భావిస్తాడు. తాను బాగుండేది ఎప్పుడు? కుటుంబం బాగున్నప్పుడు. కుటుంబం ఎప్పుడు బాగుంటుంది? సమాజం బాగున్నప్పుడు. కనుక సమిష్టి క్షేమం వ్యక్తి క్షేమం పైననే ఆధారపడి ఉంటుంది అంటారు భగవాన్ బాబా. భగవాన్ బాబా ఈ సమిష్టి సమాజ స్వరూపాన్నే భగవత్ స్వరూపంగా వివరిస్తారు. దైవానికి వేరే రూపం లేదు. భగవంతుడు త్రిమూర్త్యాత్మక స్వరూపుడు అంటారు. విష్టి రూపం ఒకటి, కుటుంబ స్వరూపం రెండవది, విశ్వస్వరూపం మూడవది. ఇదే త్రిమూర్తి స్వరూపం. ఇదే దైవత్వం. దైవ అనే పదమునకు సమిష్టి స్వరూపమనే అర్థం. భగవంతుని సువిశాల వ్యక్త స్వరూపము ప్రపంచము. విశ్వరూప సందర్శనమే భగవద్దర్శనము. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.